హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ట్రేడింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ అందరికీ అవసరం. అందరూ అంటే స్టూడెంట్స్, ఎంప్లాయీస్, వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న రిటైలర్స్ అండ్ రిటైర్డ్ పీపుల్ ఆల్సో. వీళ్ళందరికీ ఈ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ వర్తిస్తుంది. ఎందుకు అంటే ఈ పర్టిక్యులర్ వీడియో ఎంత ఇంపార్టెంటో మీకు ముందు వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. మనం మన డబ్బుల్ని ఎంత పోగొట్టుకుంటున్నాము, ఎంత వృధా చేసుకుంటున్నాము, మనకు ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు అని చెప్పటానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మిస్ కాకుండా చూడండి ఈ వీడియో దేని గురించి అంటే డెరివేటివ్స్ ట్రేడింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఇండియన్ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఒక రకంగా ఉంటే డెరివేటివ్స్ ట్రేడింగ్ ఇంకో రకంగా ఉంటుంది. ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ మొత్తము స్పెక్యులేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. మనకి సెబీ అని ఒక రెగ్యులేటర్ బాడీ ఉంది మన ఇండియాలో. ఆ సెబీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫినాన్షియల్ ఇయర్ 24లో మీన్స్ లైక్ ఏప్రిల్ 2023 టు మార్చ్ 2024 వరకు మన రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరో కాదండి, మనమే. స్టూడెంట్స్, రోజు కంపెనీస్కి వెళ్ళి జాబ్ చేసుకునే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఓల్డ్ పీపుల్, స్మాల్ రిటైల్ ఇన్వెస్టర్స్, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా వస్తారండి. వీళ్ళందరూ ఇక్కడ చూసారా 52,000 కోట్ల రూపాయల అమౌంట్ని ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో పోగొట్టుకున్నారు. 52,000 crores. 52,000 crores ఇన్ 1 year అంటే ఆల్మోస్ట్ మంత్లీ 830-850 crores. అంటే సారీ, నేను రాంగ్ చెప్పాను. మంత్లీ 4,300 కోట్ల రూపాయలు. అంటే డైలీ వచ్చేసి ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు. మీరు మళ్ళీ ఆలోచించండి, ఇది రోజుకి 200 కోట్ల రూపాయల అమౌంట్ ఓన్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి మనీ పోతుంది. ఆ మనీ అంతా వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మళ్ళా ఈ తీసుకొచ్చిన అమౌంట్ని మళ్ళీ ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలోనే ముందులో తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు మీరు గమనించాల్సిన ఒకే ఒక విషయం, ఒక్క సంవత్సరంలో 52,000 కోట్ల రూపాయలు, అది ఒక్క ఇండియాలోనే ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి పోయింది అంటే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, F&O ట్రేడింగ్ అంటే ఏంటి, ఆ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలి అంటే మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాము. జస్ట్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే డెరివేటివ్స్ ట్రేడింగ్ అంటే ఏమీ లేదండి. మన దగ్గర ఒక అసెట్ ఉంటుంది, అది ఇండెక్స్ కానీ ఏదైనా కంపెనీ స్టాక్ కానీ, దాని అండర్లయింగ్ అసెట్ని డిరైవ్ చేస్తూ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడమే డెరివేటివ్స్ ట్రేడింగ్ అంటారు. అది ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు. మీకు క్లియర్గా చెప్పాలంటే మీకు ఇక్కడ ఇండియాలో ఇండెక్స్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఏమేమి ఇండెక్సెస్ ఉన్నాయంటే బ్యాంక్ నిఫ్టీ ఉంది, నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఉంది. అండ్ వాటికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, తర్వాత స్టాక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. స్టాక్స్ అంటే ఏమీ లేదండి, మన కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ నే స్టాక్స్ అని పిలుస్తారు. స్టాక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. సో వీటి మీద డెరివేటివ్స్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఇండెక్స్ ఫ్యూచర్స్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ
చాలా స్క్రిప్ట్స్ ఉంటాయండి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనేది ఒక అసెట్ తీసుకుంటే అందులో దాన్ని డిరైవ్ చేస్తూ ఎన్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్స్ మీద రిటైల్ ఇన్వెస్ట్ ఏం చేస్తారంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ట్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మేబీ ఒక 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత మనం ఆ అమౌంట్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఏమవుతుందంటే డైలీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ అయ్యేంత వరకు మీ డబ్బులు ఉండి దాని మీద లాభం ఉంటే మీకు లాభం వస్తుంది. కానీ అలా జరగదు, అది జీరో అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆ స్క్రిప్ట్లు జీరో అయిపోతాయి పెట్టిన దాని నుంచి. సో మధ్యలో మనకి లాభం వస్తే తీసుకుంటాము, లేకపోతే లేదు. ఓకేనా? సో దీనికి అందరూ ఎందుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు అంటే బికాస్ ఆఫ్ లో ప్రైస్ అండి. మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ తీసుకుంటే ఒక లాట్ తీసుకోవాలంటే 1.5 ల్యాక్ 1 ల్యాక్ పెట్టాల్సి వస్తే దాని డెరివేటివ్స్ ఒక 5,000 రూపాయలు 4,000 రూపాయల్లో దొరుకుతాయి. అందుకని చెప్పేసి అని మోస్ట్ ఆఫ్ ద రిటైల్ ఇన్వెస్టర్స్ లో ప్రైజెస్ ఉంటాయి కాబట్టి తీసుకుంటారు. అది 4,000 పెడితే ఒకరోజు 10,000 అయిపోతుంది, లేకపోతే అదే రోజు 20,000 అయిపోతుంది, లేకపోతే అదే రోజు 1,00,000 రూపాయలు కూడా అవుతుంది. కానీ అది ఎప్పుడో కానీ జరుగుతుందండి. ఆ 4,000 సున్నా అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో నేను ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే లో ప్రైజెస్లో ఉండటం వల్ల ఎక్కువ మంది దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇందులోనే రోజుకి ఒక 5,000 తీసుకొచ్చి ఇలాంటి డెరివేటివ్స్ ట్రేడింగ్లో పెట్టి పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందుకే నేను ఇందాక చెప్పిన దాని ప్రకారము ఒక సంవత్సరంలోనే 52,000 కోట్ల రూపాయల అమౌంట్ పోగొట్టుకున్నారంటే 92 లక్షల మంది అండి. ఆ సంవత్సరంలో 92 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్స్ 52,000 కోట్ల రూపాయల అమౌంట్ని పోగొట్టుకున్నారు. ఇలా ట్రేడింగ్ చేయడం వల్ల ఏంటంటే క్విక్గా మనీ సంపాదించాలి. ఈరోజు పెడితే ఈరోజు సాయంత్రం కల్లా నాకు ట్రిపుల్ అమౌంట్ కావాలి, లేదంటే 1 వీక్లో మల్టిపుల్ రిటర్న్స్ ఆఫ్ అమౌంట్ అనేది నాకు కావాలి. అందుకని చెప్పేసి అని నాలాంటి పర్సన్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడాను ఇలానే ఆలోచించి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఓకేనా? సో ఇందులో ఎక్స్పైరీ డేస్ అని చెప్పి మంత్లీ ఎక్స్పైరీస్ అని చెప్పేసి అని ఇవన్నీ ఉంటాయండి. వీటన్నిటిని హ్యాండిల్ చేసే ఎక్స్చేంజ్ బాడీస్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, వీటిని రెగ్యులేట్ చేసేది సెబీ. ఓకేనా? ఇప్పుడు మీరు అమౌంట్ తీసుకొచ్చారు, మీరు అమౌంట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొను, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఆ అమౌంట్ పోయింది, మీ దగ్గర నుంచి అమౌంట్ పోయింది. దీనివల్ల ఎవరికి లాభమో తెలుసా? ఎన్ఎస్సి బిఎస్సిస్కి లాభము. ఎందుకంటే వాటి కమిషన్ వాటికి వచ్చేస్తుంది. సో అవి ఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి వాటి కమిషన్ అవి తీసుకుంటుంది. మీరు ఎన్నిసార్లు ట్రేడింగ్ చేస్తే అంత బెస్ట్ ఈ ఎన్ఎస్సి బిఎస్సికి. ఓకేనా? తర్వాత అలానే మీరు డైరెక్ట్గా మీరేమి కొనరు కదా షేర్స్ అండ్ డెరివేటివ్స్ని. ఎలా కొంటారు? త్రూ బ్రోకరేజ్ ఫిమ్స్. నెంబర్ ఆఫ్ బ్రోకరేజ్ ఫిమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఏంజల్ వన్ అని, 5 పైసా అని, జీరోదా అని, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కూర్చొని మీ దగ్గర నుంచి డబ్బులు పెట్టించి వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు, మీ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ తీసుకుంటారు. మీకు లాభం వచ్చినా వాళ్ళకి కమిషన్ కట్టాలి, మీకు నష్టం వచ్చినా వాళ్ళకి కమిషన్ కట్టాలి. సో ఇంత చేస్తూ మీరు లాభం పొందారా అంటే అది లేదు. స్టాటిస్టిక్సే చెప్తుంది 52,000 కోట్ల రూపాయల అమౌంట్ మీరు లాస్ అయ్యారని. అవసరమా మనకి ఇలా ఇన్వెస్ట్ చేసి డబ్బులు తీసుకోవటం? లేదు, అవసరమే లేదు. మీరు ఇలాంటి డెరివేటివ్స్ ట్రేడింగ్ స్టాప్ చేయండి. ఓకేనా? కంప్లీట్గా స్టాప్ చేయమని చెప్పను, స్టాప్ చేయండి. ఇప్పుడాకా ఈ 92 లక్షల మంది పోగొట్టుకున్న అమౌంట్ ఎలానో తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యూ ప్రిన్సిపల్స్ ఈ అమౌంట్ పోయింది. ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ల్యాక్ ఆఫ్ పేషెన్స్, క్విక్ మనీ, వెంటనే నాకు సంపాదించేయాలి, అమౌంట్ రావాలి నాకు. అలా ఉంటే ఎక్కడ కూడాను సక్సెస్ అవ్వరండి. మీరు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తున్నారు అంటే దానికి ఒక ఉద్దేశం ఉండాలి. ఎందుకు చేస్తున్నారు? మీరు ఒకటి బై చేస్తున్నారంటే ఎందుకు బై చేస్తున్నారు? దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్లో ఫుల్గా క్యాల్కులేషన్స్ చేసుకోవాలి. అప్పుడే మీరు దిగాలి మార్కెట్లోకి. లేదు అంటే మీరు మార్కెట్లోకి దిగొద్దు. మీరు నేర్చుకుంటాను చేస్తాను అంటే నేర్చుకోండి, చెయ్యండి, ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ
సంవత్సరం 2 సంవత్సరాలు స్ట్రాంగ్గా ఉండి నేర్చుకొని డిసిప్లిన్డ్గా ఉండి పేపర్ ట్రేడింగ్ చేసుకొని చేస్తాము అని మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మీరు దిగండి. అప్పుడు కూడాను మీకు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండాలి. అలా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటే మీరు ఏం చేస్తున్నారా అన్నది ట్రేడింగ్ రిలేటెడ్ ప్రతిదీ కూడాను మీ ఫ్యామిలీకి తెలియాలి. ఇక్కడ మీ ఫ్యామిలీకి తెలియాలి అని ఎందుకు అంటున్నానంటే నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. నాకు తెలిసిన ఒక స్టూడెంట్, తను ఎంబీఏ చదువుతున్నాడు. తను వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్స్ బేస్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ అమౌంట్ డిపాజిట్ చేయడం వల్ల ఆ బ్యాంక్ వాళ్ళు ఆ అకౌంట్ హోల్డర్ అంటే ఆ స్టూడెంట్కి ఒక చిన్న క్రెడిట్ కార్డ్ ఒకటి ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత 6 మంత్స్కి తను హ్యాండిల్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ క్రెడిట్ కార్డ్ క్లియర్ చేయడం వల్ల ఈ అబ్బాయికి డైరెక్ట్గా ప్రీ అప్రూవల్లోన 5 lakhs అమౌంట్ ఇచ్చారండి. ఎంప్లాయ్మెంట్ కూడా లేకుండా 5 lakhs అమౌంట్ ఇచ్చారు. ఆ 5 lakhs అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా విని యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇంత పెడితే ఇంత వస్తుంది, అంత పెడితే ఇంత వస్తుంది అని చెప్పేసి అని చూసి ఆ అబ్బాయి 5 lakhs అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. 5 lakhs అమౌంట్ పోయింది. ఇప్పుడు ఎవరు ఆ 5 lakhs అమౌంట్ పే చేస్తారండి? వాళ్ళ పేరెంట్స్కి ఎంత ఇబ్బంది, ఎంత కష్టపడి చదివించారు, ఎంత కష్టపడి పోషిస్తున్నారు పిల్లల్ని. అవసరమా? స్టూడెంట్స్, ఇది మీకోసమే చెప్తున్నాను. మీరు దయచేసి మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎటువంటి పని చేయొద్దు, ఓకేనా? ఇప్పుడు ఎంప్లాయీస్ దగ్గరికి వస్తా. ఎంప్లాయీస్ వచ్చే నెల జీతంతో ఈ ట్రేడింగ్ చేస్తూ ఇంకా ఈఎంఐ ఒక 10 రోజులు ఉంది కదా, ఈ 10 రోజుల్లో కొంత అమౌంట్ సంపాదించుకొని నా దగ్గర పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ ఈఎంఐలు కట్టేద్దామని అనుకుంటారు. కానీ ఆ 10 రోజుల్లో ఈ వచ్చిన శాలరీ అమౌంట్ పోతుంది. మళ్ళా బయట అప్పులు చేయాలి, ఆ అప్పులకి వడ్డీలు కట్టాలి. అలా నెక్స్ట్ మంత్ మళ్ళీ అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అప్పు తీసేద్దాము, ఈ వడ్డీ తీసేద్దాము, లాస్ట్ మంత్ లాస్ రికవర్ చేద్దాం అని చెప్పేసి అని మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ కూడా పెట్టేస్తారండి. చాలా ఎగ్జాంపుల్ చూశాను, నేను ఒక ఎగ్జాంపుల్ ఇందులో, ఓకేనా? ఇదే రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రాబ్లము. వీళ్ళకి ఏంటంటే వెంటనే మనీ వచ్చేయాలి, పేషెన్స్ తక్కువ, టైం తక్కువ, వెంటనే సంపాదించాలి, వెంటనే ఈఎంఐలు క్లియర్ చేయాలి, వెంటనే హౌసెస్ కొనాలి, వెంటనే కార్లు కొనాలి, చాలా లగ్జరీస్గా బతకాలి. అవసరమే లేదు. ఈవెన్ రిటైర్డ్ పీపుల్ కూడా వాళ్ళకి వచ్చిన రిటైర్మెంట్ అమౌంట్, పెన్షన్ అమౌంట్ కానివ్వండి, ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, ఏదైనా కానీ తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తారండి. అలా వద్దు, చేయొద్దు. ఎంత కష్టపడి సంపాదించిన అమౌంట్ అండి అది, ఎవరికో ఇవ్వటం అవసరమా? వద్దు, అలా చెయ్యొద్దండి. దయచేసి చెప్తున్నాను, మీరు అలాంటి మిస్టేక్స్ ఏమీ చెయ్యొద్దు, ఓకేనా? చూడండి, అసలు ఏమన్నా ఉందా? 52,000 కోట్ల రూపాయలు లాస్ బై రిటైల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు అసలు ఎందుకు లాస్ అవుతామో చెప్తానండి. ఇందులో మనం గెలవలేము, ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్లో మనం గెలవలేము. ఎందుకంటే నేను చెప్తాను, రిటైల్ ఇన్వెస్టర్స్ 7.8% అవుట్ ఆఫ్ 100% ఉంటే రిమైనింగ్ పర్సంటేజ్లో 2% హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఉంటే రిమైనింగ్ 90%లో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్స్ ఉంటారండి. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే, మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం కదా, ఆ కంపెనీస్ లైక్ ఎల్ఐసి, మ్యాక్స్ ఇన్సూరెన్స్, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదండి, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్ బ్యాంక్స్, ఇవన్నీ కూడాను వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందండి. వాళ్ళ దగ్గర ట్రైన్ అయి ఉన్న పీపుల్ ఉంటారు, బెస్ట్ ఫినాన్షియర్స్, మంచి అడ్వైజర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా మనము హెడ్జింగ్ చేసుకోవాలి, ఎలా మనం పెట్టిన అమౌంట్ని మల్టిప్లై చేసుకోవాలి, పెట్టిన అమౌంట్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి డిసిప్లిన్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ బాగా ట్రైన్ అయి ఉన్నారండి. రిటైల్ ఇన్వెస్టర్స్కి ఏమీ ఉండదు, ట్రైనింగ్ ఉండదు, ఏమీ ఉండదు. డైరెక్ట్గా వస్తారు, అమౌంట్ తీసుకొస్తారు, ఇలాంటి మార్కెట్లో పెడతారు, అమౌంట్ పోతుంది, ఓకేనా? దయచేసి 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 ఇలాంటి మార్కెట్స్ని ఎంకరేజ్ చేయొద్దు, ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డెరివేటివ్స్ ట్రేడింగ్ జోలి వెళ్ళొద్దు. ఏదైనా ఉంటే మీరు మంచి కంపెనీస్ చూసుకొని వాటి గురించి బాగా స్టడీ చేసి రీసెర్చ్ చేసి
ఎంతవరకు రిజల్ట్స్ బాగా ఇస్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది, ఎంత స్టాండర్డ్ ఈ కంపెనీ, ఆ కంపెనీ షేర్ వాల్యూ కొనుక్కుంటే ఒక 10 రూపాయలు పెరిగితే ఆ 10 రూపాయలు మీ ఇంటికి రెంట్ క్లియర్ అయిపోతుందా, మీ ఇంటికి ఎంటర్టైన్మెంట్ ఖర్చులు క్లియర్ అయిపోతుందా, మీ ఇంటికి హెల్త్ బెనిఫిట్స్ కోసం యూజ్ అవుతుందా, అలా ఆలోచించి మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. డెరివేటివ్స్ ట్రేడింగ్ ఎంకరేజ్ చేయొద్దు. 52,000 కోట్ల రూపాయలు పోయిందంటే ఆలోచించండి. ఇలాంటి లాస్ స్టాప్ చేయడానికే సెబీ కొన్ని రూల్స్ ప్రపోజ్ చేసిందండి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే రేషనలైజేషన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్. అంటే ఒక అసెట్ ఉంది అంటే దాని అండర్లయింగ్ డెరివేటివ్స్లో నెంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ అనేవి తగ్గిపోతాయి. కరెంట్ వాల్యూ నుంచి 4 to 8% మాత్రమే ఉండేలాగా చూసుకుంటున్నారు. అండ్ అడ్వాన్స్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియమ్స్, సెల్లింగ్ అప్పుడు కానీ బయింగ్ అప్పుడు కానీ ముందే ప్రీమియం టోటల్ అమౌంట్ అనేది మొత్తం కలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎక్స్పైరీ డేస్ని రిమూవ్ చేస్తున్నారు. అండ్ సెబీ సర్వేలెన్స్ సిస్టమ్ పెరుగుతుంది. అండ్ అలానే కాంట్రాక్ట్ సైజ్ కూడాను పెంచుతున్నారండి. లైక్ ఫేజ్ 1లో వచ్చేసరికి 15 lakhs నుంచి 20 lakhs మధ్యలో ఉండేలాగా, అండ్ ఆఫ్టర్ 6 months 20 lakhs నుంచి 30 lakhs, ఇది ఫేజ్ 2లో వస్తుందండి. అండ్ వీక్లీ కాంట్రాక్ట్స్ కూడాను మారుస్తున్నారండి. ఏదైనా ఇండెక్స్ నుంచి ఒక ఇండెక్స్ మాత్రమే ఎక్స్పైరీలో ఉంటుంది, తర్వాత ఏ ఇండెక్స్ కూడాను ఆ పర్టికులర్ వీక్లో ఎక్స్పైరీ కింద ఉండదండి. అండ్ మార్జిన్ కూడాను ఇంక్రీజ్ చేస్తున్నారు ఎక్స్పైరీ డే అప్పుడు. సో ఇలాంటివన్నీ సెబీ రెగ్యులేట్ చేయడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది కంట్రోల్ అవుతుంది. దీనివల్ల మేబీ మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ప్రాఫిట్ తక్కువే వస్తుంది, కానీ అలానే లాస్ కూడా తక్కువే ఉంటుంది. అలా అని చెప్పేసి అని ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. డెరివేటివ్స్ ట్రేడింగ్ మోస్ట్లీ అవాయిడ్ చేయడం అనేది చాలా ఉత్తమం. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, డెరివేటివ్స్ ట్రేడింగ్ వల్ల ఎన్నో ఫ్యామిలీస్ దెబ్బతిని చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. మీరు దయచేసి డెరివేటివ్స్ ట్రేడింగ్ జోలి వెళ్ళొద్దు. మీకు ఒక 4-5 సంవత్సరాలు బాగా చదువుకొని పేపర్ ట్రేడింగ్ చేసి ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి మెంటల్గా స్టేబుల్ ఉండి ఎమోషనల్ ట్రేడింగ్ చేయకుండా ఎన్నో కండిషన్స్ని ఫాలో అయ్యి మీట్ అయ్యి నేను ట్రేడింగ్ చేసుకుంటాను, అది పేరెంట్స్ కంట్రోల్లో ఉండి లేదు అంటే ఫ్యామిలీ కంట్రోల్లో ఉండి చేసుకుంటానని మీకు అనిపిస్తే మాత్రమే డెరివేటివ్స్ ట్రేడింగ్లోకి దిగండి. లేదు అంటే డెరివేటివ్స్ ట్రేడింగ్ జోలి వెళ్ళొద్దు. ఇది రాబోతున్న తరానికి, ఇప్పుడే ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవుతున్న వాళ్ళకి అండ్ స్టూడెంట్స్కి మెయిన్లీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దయచేసి డెరివేటివ్స్ ట్రేడింగ్ జోలి వెళ్ళొద్దు. ఈ వీడియో కొంచెం లెంత్ అయ్యింది, కానీ ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఇంతసేపు చెప్పవలసి వచ్చింది. Hope you understand my point and you understand the whole concept of not encouraging the derivatives trading in the Indian markets. Okay, please take care of your money and please save your capital. మీకు దగ్గర క్యాపిటల్ ఉంటే ల్యాండ్ మీద గోల్డ్ మీద పెట్టుకోండి, రిటర్న్స్ వస్తాయి. అంతేగాని డెరివేటివ్స్ ట్రేడింగ్ మీద మాత్రం పెట్టవద్దు. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద వీడియో. Take care. Bye bye.